ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడి ఇచ్చే టాప్ 9 పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి. విత్తన ఎంపిక అనేది ఎప్పుడైనా కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్న ఎంచుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. ఈ వీడియోలో చెప్పబోయే విత్తన రకాలు అన్నీ కూడా ఒక ఎకరానికి 15 నుండి 20 క్వింటాల పైన దిగుబడి ఇచ్చే విత్తన రకాలండి. నెంబర్ 1 కావేరీ సీడ్స్ వారి బంపర్. ఇది హైబ్రిడ్ విత్తన రకము. ఇది అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది. దీని యొక్క కాయ సైజు 6.5 గ్రాములుగా ఉంటుంది. మొక్కలు వచ్చేసి మధ్యస్థంగా పెరుగుతాయి. పెద్ద కాయలను కలిగి ఉంటుంది. నెంబర్ 2 జేకే సీడ్స్ వారి జేకే 9555. ఇది హైబ్రిడ్ విత్తన రకము. ఇది కూడా అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది. కాయ సైజు పెద్దదిగా ఉంటుంది. ఇది కొద్ది వరకు రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకుంటుంది. దీని యొక్క పంట కాలము 140 నుండి 150 రోజులుగా ఉంటుంది. నెంబర్ 3 ఏషియన్ అగ్రి సీడ్స్ వారి సూపర్ బంటి. ఇది హైబ్రిడ్ విత్తన రకము. ఇది అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది. దీని యొక్క కాయ సైజు మధ్యస్థంగా ఉంటుంది. ఇది కూడా కొద్ది వరకు రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకొని ఉంటుంది. నెంబర్ 4 రాశి సీడ్స్ వారి రాశి షిఫ్ట్ అండి. ఇది హైబ్రిడ్ విత్తన రకము. దీని యొక్క కాయ సైజు మధ్యస్థంగా ఉంటుంది. ఇది బలమైన భూములకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా కొద్ది వరకు రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకొని ఉంటుంది. నెంబర్ 5 యుఎస్ అగ్రి సీడ్స్ వారి యుఎస్ 4708. ఇది హైబ్రిడ్ విత్తన రకము. దీని యొక్క పంట కాలము 130 నుండి 150 రోజులుగా ఉంటుంది. దీని యొక్క కాయ సైజు మధ్యస్థంగా ఉంటుంది. ఇది కూడా అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 6 రాలిస్ టాటా వారి బిగెక్స్. ఇది హైబ్రిడ్ విత్తన రకము. దీని యొక్క కాయలు పెద్దవిగా ఉంటాయి. ఇది కూడా అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా కొద్ది వరకు రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకుంటుంది. నెంబర్ 7 న్యూజివీడ్ సీడ్స్ వారి పుష్ప. నెంబర్ 8 రాశి సీడ్స్ వారి 659. నెంబర్ 9 క్రిస్టల్ సీడ్స్ వారి 369. ఇవన్నీ కూడా మన రాష్ట్రాల్లో గత 2-3 సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలండి. మీలో ఎవరైనా ఈ విత్తన రకాలు కనుక ఇంతకుముందే సాగు చేసి కనుక ఉన్నట్లయితే ఇవి వచ్చేసి ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడిని ఇస్తున్నాయో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.